ఈ ఆయన ఏదో పెద్ద కృష్ణా జలాల కంటే అన్యాయం అయిందంట. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పిలిచి దావతులు ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి సొరంగం బాపనెల్లంగా డిండి ప్రాజెక్టు పూర్తి చేయకుండా దాని పక్కన పెట్టాం. ఆ మురికి నీళ్ళతో మూసితోని మా క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్లు వస్తుంటే మూసి గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఆయన ఆ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ రోజా ఇంటికి పోయిండు. రొయ్యల పులుసు బాగా ఉన్నది, బాగా రుచికరంగా ఉన్నది, మీ రాయలసీమని రతనాలసీమ చేస్తా మొత్తం నీళ్ళు తీసుకుపోరని ఆయనే చెప్పిండు. అందుకనే రేపు పొద్దున వస్తా అంటుండు. నాకైతే డౌట్ ఎందుకంటే మీ ముందర 5-6 ఉన్నాం గట్టిగా ఆయన వేసుకుంటారు. ఆయన ఏం చేసిండో 10 ఏళ్ళు ఆయన ఉద్యమం అయిందో తెలంగాణ ఉద్యమం. అసలు ఉద్యమకారులు చచ్చిపోయిన పిల్లల ఆత్మలు ఘోషిస్తున్నాయి పైన. మనం 70,000 ఖాళీలు భరించినాం, భర్తీ చేసిన ఉద్యోగాలు ఇంకా మిగిలిన భర్తీ చేస్తున్నాం. 10 ఏళ్ళు దోసుకున్నది. లాస్ట్కి ఒకటే మాట చెప్తాను, నీకు ఎక్కువ చెప్పా. కేసీఆర్ అల్లులు కొడుకులు దోసుకున్న కాడి దోసుకొని సొంత బిడ్డని బయటికి వెళ్ళగొడితే ఆమె రోజొక కాన్సెప్ట్కి పోయి రోజొక మాజీ మంత్రి మన వనపర్తికి పోయింది. జగదీశ్వర్ రెడ్డి నీకు తిట్టడానికి తిండి లేదు, 2,000 కోట్ల ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చిందన్న. మన జిల్లాకు వచ్చి నీకు బతికిరాలు లేనోడు ఈయన కూడా 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టింది శంషాబాద్లో. ఈయన 1,000 కోట్ల కొను మన జిల్లా ఏదో లడుకున 2-3 వేలతో గెలిచాను. మీ అల్లుడు హరీష్ రావు, సంతోష్ రావు 1,000 కోట్లు దోచుకున్నని స్వయంగా మీ బిడ్డ అడిగిన దానికి లెక్కలు చెప్పి బిడ్డ ఆ పంచాయతీ అంతా మొత్తం కూడా ఆ పంపకాల కాటే వచ్చింది. మొత్తం ఆర్గనైజ్ చేసే గుమ్మడి మోహన్ రెడ్డి గారికి, మా పురి శ్రీనివాస్ రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్క నాయకులకు మొత్తంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ నా ప్రాణం ఉన్నంత వరకు నల్గొండ అంటే నల్గొండ కాన్స్టిట్యూన్సీతో కాదు, నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా.